మీరు 26లో ఖచ్చితంగా ఇల్లు తీసుకుందామని ఫిక్స్ అయ్యారు. ఓకే. ఫైన్. కాకపోతే కొద్దిగా వెయిట్ చేయండి. ఎందుకంటే ఫిబ్రవరిలో మనకు బడ్జెట్ రిలీజ్ కాబోతుంది. సో, బడ్జెట్ రిలీజ్ అయితే దానికి దీనికి లింక్ ఏంటంటారా? ఉంది. సంబంధం ఉంది. నేను చెప్తా. దాంట్లో ఇంట్రెస్ట్ రేట్ అట్ ద సేమ్ టైమ్ జీఎస్టీ రేట్స్ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జీఎస్టీ అంటే డైరెక్ట్ జీఎస్టీయే డిక్రీజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెట్రో సిటీస్‌లో అఫోర్డబుల్ ప్రైస్‌లో తీసుకుంటే జీఎస్టీ 1% ఉంటది. కానీ నాన్ అఫోర్డబుల్‌లో తీసుకుంటే 5% వరకు ఉంటది. అఫోర్డబుల్ అంటే ఎంత అంటే ఆల్మోస్ట్ 45 లాక్స్ వరకు ఉంటది. సో, దీన్ని వాళ్ళు ఇంక్రీజ్ చేయబోతున్నారు. సో, అది 40 నుంచెల్లి అబోవ్ ఎళ్ళబోతుంది. దీన్ని ఈ బడ్జెట్‌లో ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రేట్ మీద సబ్సిడీ రాబోతుంది. సో, వెయిట్ చేసి ప్రాపర్‌గా చూస్ చేసుకొని తీసుకోండి. ప్రాపర్ డీటెయిల్స్ వన్స్ బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత నేను ప్రాపర్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. అంతలోపు ఈ పేజ్‌ని ఫాలో కొట్టి అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్ అయితదో వాళ్ళకు షేర్ చేయండి.